ఒక్కసారి ఊహించుకోండి, మంచి మైలేజ్ కావాలి, సిటీలో ఈజీగా డ్రైవ్ చేయాలి, ఫ్యామిలీకి సరిపోవాలి, మెయింటెనెన్స్ కూడా ఎక్కువగా ఉండకూడదు, కానీ కార్ చూడడానికి మాత్రం స్టైలిష్గా ఉండాలి. ఈ రిక్వైర్మెంట్స్ అన్నింటినీ బ్యాలెన్స్ చేయడానికి ఇండియాలో చాలామంది కన్సిడర్ చేసే ఏకైక వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ అండి. హయ్యెస్ట్ సేల్స్ ఉన్న వెహికల్ వచ్చేసి ఇదే. సో అయితే అసలు స్విఫ్ట్లో ఏముంది, దీని మైలేజ్ నిజంగా ఎంత వస్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంది, ఫ్యామిలీ కార్గా తీసుకోవచ్చా అనే అన్ని విషయాల గురించి ఈ వీడియోలో చూద్దామండి. సో ఈ వీడియోలో స్విఫ్ట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా మనము ఎక్స్టీరియర్ ఎలా ఉందో ఒక్కసారి తెలుసుకొని చూద్దాము. సో ముందుగా స్విఫ్ట్ డిజైన్ గురించి మాట్లాడితే, కొత్త జనరేషన్ స్విఫ్ట్కి ప్రీవియస్ మోడల్తో పోలిస్తే మరింత మోడర్న్ లుక్ ఇచ్చారు. ఫ్రంట్లో కొత్తగా డిజైన్డ్ గ్రిల్ ఇచ్చారు అండ్ స్లీక్ లుకింగ్ హెడ్ లైట్స్ ఇచ్చారు. అలాగే స్పాటీ బంపర్ కనిపిస్తుంది. అలాగే చూసుకోవచ్చు, మనకు మొత్తం వచ్చేసి ఫుల్లీ అలై వీల్ తోటి 18 ఇంచ్ టైర్స్ వస్తాయి టాప్ ఎండ్ మోడల్లో అయితే. సో వెహికల్ చూసుకోనికి ఎలా ఉందో చూసుకోవచ్చు, బెస్ట్ లుక్తో కనిపిస్తుంది ఓవరాల్గా వెహికల్ చూసుకుంటే. సైడ్ ప్రొఫైల్లో స్విఫ్ట్కి ఉన్న కాంపాక్ట్ డైమెన్షన్స్ సిటీ డ్రైవింగ్కి చాలా యూస్ఫుల్ అవుతాయండి. సో పార్కింగ్లో కానీ, నేరో రోడ్స్లో కానీ, ట్రాఫిక్లో కానీ స్విఫ్ట్ని మనము చాలా ఈజీగా డ్రైవ్ చేసుకోవచ్చు. సో డోర్ హ్యాండిల్స్ కూడా మనకు కన్వీనియన్షియల్గా ఉంటాయి, మంచి పొజిషన్లో ఉంటాయి. దానివల్ల మనము సింపుల్గా యూజ్ చేసుకోవచ్చు అండి. సో మనము రేర్ సైడ్ చూసుకోవచ్చు ఎలా ఉందో. టెయిల్ ల్యాంప్స్ ఉంటాయి మరియు బంపర్ డిజైన్ వల్ల కార్కి చాలా క్లీన్ అండ్ స్పోర్టీ అపియరెన్స్ వస్తుందండి. ఓవరాల్గా చెప్పాలంటే స్విఫ్ట్ డిజైన్ చాలా అగ్రెసివ్గా కాకుండా స్పోర్టీ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్లీ లుక్లో చాలా బాగా కనిపిస్తుందండి. సో దీని సైజు విషయానికి వస్తే స్విఫ్ట్ యొక్క బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్లో ఒకటి దాని కాంపాక్ట్ సైజ్ అని చెప్పచ్చండి. ఎందుకంటే డైలీ సిటీ యూసేజ్ కోసం కార్ చూస్తున్నట్లయితే ఇది చాలా కంఫర్టబుల్ అనిపిస్తుంది. మనకు ట్రాఫిక్ చాలా చిన్న చిన్న గ్యాప్స్లో కూడా వెళ్ళిపోవచ్చు, పార్కింగ్ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, యూటర్న్స్ కూడా చాలా ఈజీగా టర్న్ చేయవచ్చు. సో అండ్ ఫస్ట్ టైం కార్ అయితే ఎవరైతే తీసుకుంటారో స్విఫ్ట్ డ్రైవింగ్ అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది వాళ్ళకు. అందుకే సిటీ యూజర్స్కి ఎక్కువ మంది దీన్ని ప్రిఫర్ చేస్తారండి. సో ఇప్పుడు ఒకసారి కార్ ఇంటీరియర్ ఎలా ఉందో చూద్దాము లోపలికి వెళ్ళి. సో డోర్ ఓపెన్ చేస్తున్నాం, చూడొచ్చు మనకు కింద ఇవన్నీ కంట్రోల్స్ అన్ని కార్స్కు, మారుతి కార్స్కు ఉన్నట్టే నార్మల్గా ఉంటుంది. సో 1 లీటర్ బాటిల్ ఈజీగా పడుతుంది ఓపెనింగ్స్లో. సో చూసుకోవచ్చు. సో స్టీరింగ్ వీల్ ఎలా ఉందో చూడొచ్చు, స్టీరింగ్ వీల్ డిజైన్ కూడా నీట్గా ఉన్నది. సో లోపల ఎలా ఉందో చూసుకోవచ్చు. డాష్ బోర్డ్ మొత్తము సో మంచి మోడర్న్ డిజైన్ తోటి ఉంటుంది. సో మనకు ఇన్ఫోడైనమిక్ సిస్టము డిస్ప్లే వస్తుంది. ఇది మిర్రర్ కూడా ఇచ్చిండ్రు. సో ఇక్కడ వచ్చేసి హ్యాండ్ రెస్ట్ అనేది ఉండదు దీనికి. సో కావాలనుకుంటే మనం పెట్టించుకోవచ్చు. సో గేర్స్ చూసుకోవచ్చు. సో ఇది పెట్టుకోనికి ఓపెన్ స్పేస్ కూడా బాగానే ఉంది. అండ్ ఇది లోపల కార్ డిజైన్ చూసుకోవచ్చు ఎలా ఉందో. సో కంఫర్టబుల్ ఉంటుంది. సో మనకు డ్రైవర్ సీట్ పొజిషన్ కూడా మంచిగా ఉంటుంది. రేర్ ప్యాసింజర్ పొజిషన్ కూడా మంచిగా ఉంటుంది. వెనకాల చూసుకోవచ్చు ఎలా ఉందో స్పేస్. సో ఇది ఓవరాల్గా లోపల డిజైన్ పరంగా చూసుకుంటే కార్ లోపల సో ఎలా ఉందో చూడొచ్చు మీరు. సో మనకి ఏంటంటే చిన్న ఫ్యామిలీకి ఓకే బెటర్గానే ఉంటుంది, మంచిగా సెట్ అయితే ఉంటుంది. ఏసీ విండ్స్ వచ్చినాయి చూడొచ్చు ఎలా ఉందో. సో అక్కడ హ్యాండిల్స్ వచ్చినాయి. సో రేర్ ప్యాసింజర్కి హ్యాండిల్ ఉంటుంది అండ్ ప్యాసింజర్ కూడా హ్యాండిల్ ఉంటుంది. సో మనం ఒకసారి ఇప్పుడు వెనక్కి వెళ్ళి వెనకాల కూర్చొని చూద్దాం ఎలా ఉంటుందో. వెనకాల్సి వచ్చేసి సో మనకు వెనకాల వచ్చేసి కూడా ఏసీ విండ్స్ వచ్చినాయి. టాప్ ఎండ్ మోడల్గా వచ్చి ఏసీ విండ్స్ వచ్చినాయి. మిడ్ రేంజ్ మోడల్కి ఏసీ విండ్స్ రావు రేర్లో. సో చూసుకోవచ్చు వెనకాల పొజిషన్ ఎలా ఉందో. సో వెనకాల వచ్చేసి మనము కంఫర్టబుల్గా ఇద్దరైతే పెద్దవాళ్ళు కూర్చోవచ్చు, మనకు టై పొజిషన్ కూడా పర్లేదు. సో కానీ పెద్దవాళ్ళ ముగ్గురు అంటే మాత్రం కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది. సో ఇద్దరు పెద్దవాళ్ళు ఒక బాబు అయితే ఈజీగా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు అండి వెనకాల. సో వెనకాల నుంచి చూస్తే ఎలా ఉందో చూడొచ్చు పొజిషన్ మొత్తము. సో ఇది కార్ మొత్తం కనిపించే తీరు మనకు. సో ఎట్లా ఉందో చూడొచ్చు మొత్తము. సో ఇదండి. సో దీని బూట్ స్పేస్ విషయానికి వస్తే సో డైలీ షాపింగ్కి
అండ్ చిన్న చిన్న లగేజ్కి, ఫ్యామిలీ యూసేజ్కి, జనరల్ మనకు ట్రిప్స్కి అయితే సెట్ అవుతాయండి. హెవీ లగేజ్ అయితే మాత్రం సెట్ అవ్వదు. సో చూసుకోవచ్చు, ఇది కారు ఓవరాల్గా ఎలా ఉందో చూసుకోవచ్చు. సో ముఖ్యంగా దీని ఇంజన్ విషయానికి వస్తే మనకు స్విఫ్ట్లో వచ్చేసి 1.2 లీటరు పెట్రోల్ ఇంజన్ ఉంటుందండి. ఇది 3 సిలిండర్లు పెట్రోల్ ఇంజను. ఈ ఇంజన్ ప్రధానంగా సో దేనికోసము ప్రిఫర్ చేస్తారంటే ఎఫిషియన్సీ అండి. ఎఫిషియన్సీ మరియు డైలీ యూజబిలిటీపై ఫోకస్ చేసారు. మెయిన్గా దీని మెయిన్ ఫోకస్ వచ్చేసి ఇంజన్ ఫోకస్. సో మనకు సిటీలో నార్మల్ డ్రైవింగ్కి ఈ పవర్ అనేది సరిపోతుందండి. ట్రాఫిక్లో స్మూత్గా డ్రైవ్ చేయడానికి కూడా సూటబుల్ అవుతుంది. హైవేలో కూడా నార్మల్గా డ్రైవ్ చేస్తే నో ప్రాబ్లం. అయితే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ డ్రైవింగ్ చేస్తారు కదా, వెరీ క్విక్ యాక్సిలేటర్ ఇస్తూ, సో స్పోర్టీ డ్రైవింగ్ కోరుకునే వాళ్ళకైతే స్విఫ్ట్ పర్ఫార్మెన్స్ పైన కొంచెము వాళ్ళకు సెట్ అవ్వకపోవచ్చు. సో స్విఫ్ట్ మెయిన్ ఉద్దేశం వచ్చేసి ఏంటంటే సో మనకు సిటీ డ్రైవింగ్ కండిషన్స్కి, సో ఫ్యామిలీ యూసేజ్కి, సో మైలేజ్కి, సో ఈజీ డ్రైవింగ్కి వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ స్విఫ్ట్ ఇంజిన్ అనేది తయారు చేయడం జరిగిందండి. సో దానిపైనే దీని పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. సో స్విఫ్ట్లో మాన్యువల్ అండ్ ఆటోమేటిక్ రెండు ఉన్నాయి. సో ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ విషయానికి వస్తే మనము మాన్యువల్తో పాటు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది ప్రస్తుతానికి. సో అదే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటే సిటీలలో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ చాలా కన్వీనియన్స్గా ఉంటుంది, ప్రత్యేకంగా డైలీ ఆఫీస్కు వెళ్ళే వాళ్ళకి. సో మనకు డ్రైవింగ్ అనేది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది కాబట్టి సో హెవీ ట్రాఫిక్ ఉన్న వాళ్ళు మనం ఆటోమేటిక్ తీసుకున్నాం అనుకో మనకు చాలా యూస్ఫుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు కంఫర్టబుల్ అనిపిస్తుంది ట్రాఫిక్ కండిషన్లో. సో నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ అంటేనే బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మైలేజ్ అండి. చాలామంది మైలేజ్ గురించి మాట్లాడుకుంటారు. అసలు నిజానికి స్విఫ్ట్ యొక్క మైలేజ్ ఎంత వస్తుంది? సో మనకు కంపెనీ నుంచి వెళ్ళి క్లైమ్ చేసేది వాళ్ళు మాత్రము ఎక్కువనే క్లైమ్ చేస్తారు. ఆల్మోస్ట్ 22 km/L అనేది క్లైమ్ చేస్తారండి. కానీ సో మనకు రియల్ వరల్డ్లో ఆల్మోస్ట్ నాకు తెలుసుకున్న దాన్ని బట్టి మనకు వచ్చేసి 18 km/L అనేది ఇస్తుందండి. సో హైవే కండిషన్స్లో వెళ్తే మాత్రం 20 km/L అనే ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. అయితే ఈ మైలేజ్ అనేది మనకు కొన్ని ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. సో అది డ్రైవింగ్ స్టైల్ అని, ఏసీ యూసేజ్ కానీ, రోడ్ కండిషన్స్ కానీ, టైర్ ప్రెషర్ మరియు కార్లో ఉన్న లోడ్ పైన డిపెండ్ అవుతుంది. సో ముఖ్యంగా మనం స్మూత్ డ్రైవింగ్ చేస్తే ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేది సో మనకు పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో అందుకే ఇది మనము స్విఫ్ట్ యొక్క మైలేజ్ అనేది సో యూజ్ చేసే పర్సన్ బట్టి డిపెండ్ అయి కూడా ఉంటుందండి, చూసుకోవచ్చు. నెక్స్ట్ విషయానికి వస్తే అసలు స్విఫ్ట్కు సేఫ్టీ అనేది ఎలా ఉంటుంది? సో సేఫ్టీ విషయానికి వస్తే ఇది వేరియంట్ని బట్టి స్విఫ్ట్ యొక్క సేఫ్టీ ఫీచర్స్ అనేవి చేంజ్ అవుతున్నాయండి. ఎయిర్ బ్యాగ్స్ అని, ఏబిఎస్, ఈఈడి అండ్ ఎలక్ట్రికల్ స్టెబిలిటీ రిలేటెడ్ సేఫ్టీ సిస్టమ్స్ కానీ మరియు ఇంకా వేరే ఫీచర్స్ కానీ వేరియంట్ని బట్టేసి మనం చేంజ్ అవుతూ ఉంటున్నాయి. అయితే కార్ కొనే ముందు మనం ఒక విషయం అయితే చాలా ఇంపార్టెంట్ చూసుకోవాలండి. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంది? మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏంది? సేఫ్టీయా మీ ప్రియారిటీ, లేదా అండ్ లో మెయింటెనెన్సు అండ్ మైలేజీ, సిటీ డ్రైవ్ కండిషన్స్ ఇవి చూస్తున్నారా? ఆ ప్రియారిటీని బట్టి మీరు కార్ తీసుకోవడం బెటర్ అండి. సో మీకు లో మెయింటెనెన్స్ కావాలి, మంచి మైలేజ్ కావాలి, సిటీ డ్రైవింగ్స్కు బెటర్ ఉండాలి, చిన్న ఫ్యామిలీకి కావాలి అనుకుంటే మీరు చూసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. మీరు మినిమం స్పీడ్ తోటి అనేది వెళ్ళాలండి. సో లేదు నాకు సేఫ్టీయే కావాలంటే మాత్రం సో సేఫ్టీ విషయానికి వస్తే గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో ఇదైతే 1 స్టార్ రేటింగ్ అయితే ఉన్నది. అది మాత్రం కూడా ఒకసారి గమనించుకోవాలి మీరు. సో దాన్ని బట్టి మన వేరియంట్ని బట్టి చూసుకోవాలండి, దాన్ని బట్టి మీరు డిసైడ్ అయింది బెటర్. నెక్స్ట్ సో ఫీచర్స్ విషయానికి వస్తే వేరియంట్ని బట్టి మనకు కొన్ని ఫీచర్స్ అనేది చేంజ్ అవుతాయండి. ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కానీ, స్మార్ట్ ఫోన్ కనెక్టివిటీ కానీ, అండ్ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, రేర్ కెమెరా కానీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ రిలేటెడ్ ఫీచర్స్ కానీ, కన్వీనియన్స్ ఫీచర్స్ కానీ ఇవన్నీ కూడా వేరియంట్ని బట్టి చేంజ్ అవుతుంది. టాప్ వేరియంట్లో ఇవన్నీ ఫీచర్స్ కూడా యాడ్ అవుతుంది. అయితే మనకేంటంటే బడ్జెట్ అనేది ఎక్కువ అయిపోతుంది టాప్ వేరియంట్ అయితే. సో దీన్ని బట్టి మీ బడ్జెట్ కంటే టైట్ ఉందనుకో మనకు బేస్ వేరియంట్ కానీ, మిడ్ వేరియంట్ అయితే మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ మనకు డే టు డే లైఫ్లో కావాల్సిన ఫీచర్స్ అన్నీ యాడ్ అవుతుంది. సో మనకు మిడ్ వేరియంట్ తీసుకుంటే చాలా బెటర్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి. నెక్స్ట్ వచ్చేసి
మనకు డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది స్విఫ్ట్లో అంటే డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా ఈజీ డ్రైవింగ్ ఉంటుందండి. సో మనకు స్టీరింగ్ మనకు సిటీ డ్రైవింగ్ కండిషన్స్లో చిన్న చిన్న గల్లీల్లో కూడా అండ్ హెవీ ట్రాఫిక్లో కూడా సో మనకు బెటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది యూటర్న్స్ తీసుకునేటప్పుడు కూడా. సో ఈజీ డ్రైవింగ్ అయితే ఉంటుందండి స్విఫ్ట్ తీసుకున్న వాళ్ళకు, ఇది మాత్రం బెస్ట్ అని చెప్పొచ్చు. సో మెయింటెనెన్స్, ఇది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ వచ్చేసి మారుతి స్విఫ్ట్కి ఈ మెయింటెనెన్స్ అండి. సో మారుతి కార్లో ఇండియాలో ఎక్కడ చూసుకున్నా కూడా మనకు సర్వీస్ అనేది అవైలబిలిటీ ఉంటుంది. స్క్వేర్ పార్ట్స్ కూడా చాలా ఈజీలీ అవైలబుల్ ఉంటుంది, మనం ఎక్కడ చూసినా కూడా అవైలబుల్, చిన్న చిన్న పల్లెటూరులో కూడా దొరుకుతుంది. ఇదే ఈ కార్ యొక్క బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని కూడా చెప్పొచ్చు. దీని కారణంగానే సేల్స్ కూడా హైయెస్ట్ ఉన్నాయని కూడా చెప్పొచ్చు. సో అందువల్లనే చాలామంది స్విఫ్ట్ని కన్సిడర్ కూడా చేస్తారండి. నెక్స్ట్ వచ్చేసి స్విఫ్ట్ యొక్క అడ్వాంటేజెస్ ఏంది లాస్ట్లో నా దృష్టిలో అంటే, స్విఫ్ట్ వచ్చేసి మేజర్ అడ్వాంటేజెస్ వచ్చేసి సో ఇది ఫ్యూయల్ ఎఫిషియన్సీ అంటే మంచి మైలేజ్ వస్తుంది అండ్ కాంపాక్ట్ సైజు సిటీ డ్రైవింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఈజీ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్రతి ఒక్కరికి, కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి కూడా. అండ్ సో చిన్న ఫ్యామిలీకి బెటరు హ్యాచ్ బ్యాక్ వెహికల్ అని చెప్పొచ్చు. సో ముఖ్యంగా మారుతి నుంచి వెళ్ళి సర్వీస్ నెట్వర్క్స్, చాలా సర్వీస్ నెట్వర్క్స్ అందుబాటులో ఉంటాయి. సో మళ్ళీ రీసేల్ వాల్యూ కూడా హయ్యెస్ట్ ఉంటుంది దీనికి. స్విఫ్ట్కి నువ్వు ఎప్పుడన్నా రీసేల్ చేద్దాం అనుకున్నా కూడా హయ్యెస్ట్ ప్రైస్ అని వస్తుంది. ఇవి దీని యొక్క మేజర్ అడ్వాంటేజెస్ అని చెప్పచ్చు. సో దీని యొక్క డిసడ్వాంటేజ్ ఏంది అని నా దృష్టిలో అని అడిగితే, ముఖ్యంగా ఇది చూసుకుంటే ఏంటంటే దీని సేఫ్టీ గ్లోబల్ ఎన్క్యాప్ రేటింగ్లో సేఫ్టీ విషయానికి వస్తే మాత్రం సేఫ్టీ అనేది లేదు, అదొకటి మేజర్ డిసడ్వాంటేజ్. ఇంకోటి వచ్చేసి రేర్ సీట్లో చూసుకుంటే ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోలేరు. అండ్ దీని ఇంజన్ పర్ఫార్మెన్స్కి వస్తే సో హెవీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోలేము, ఎందుకంటే 3 సిలిండర్స్ 1.2 లీటర్ ఇంజన్. సో అండ్ దీని ఫీచర్స్ విషయానికి, సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వచ్చినా కూడా సో వేరియంట్ని బట్టి చేంజ్ అవుతుంది. టాప్ వేరియంట్కి వెళ్తేనే మనకు అన్ని ఫీచర్స్ అనేవి యాడ్ అవుతుంది. సో ఎవరికి ఈ కార్ బెటర్గా సూటబుల్ అవుతుంది, ఎవరు కొనుక్కుంటే బెటరు అనుకుంటే సో అదే అండి నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే మంచి మైలేజ్ కావాలి, సో డైలీ యూసేజ్ కావాలి, చిన్న ఫ్యామిలీకి అవసరము, మంచి సర్వీస్ నెట్వర్క్స్ కావాలి, తర్వాత నేను రీసేల్ చేసినా కూడా మంచి రీసేల్ కావాలి, సో నేను మరీ అంత స్పీడ్గా వెళ్ళను, స్లోగానే వెళ్తాను, కొంచెం చూస్తూ డ్రైవ్ చేస్తాను, కంఫర్టబుల్ నాకు అనుకునే వాళ్ళకు ఈ వెహికల్ అనేది బెస్ట్ సూటబుల్ అవుతుందండి. సో కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. దీని ప్రైస్ రేంజ్ కూడా ఆల్మోస్ట్ మనకు 7 to 9 lakhs మధ్యలో ఉంటుంది. సో టాప్ వేరియంట్ వచ్చేసి సో ఆ రేంజ్లో చూసుకొని మీకు నచ్చిన వేరియంట్ మీ బడ్జెట్కి తగ్గట్టు మీరు సెలెక్ట్ చేసుకొని తీసుకోవచ్చండి. సో ఇది నేను చెప్పేది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కంటే మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మరెన్నో వీడియో చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, కొత్త వీడియోతో కలుద్దాం. బాయ్.